అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేదకనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్న వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం తెలియజేస్తూ, వేదసారములోని వేదమంత్రాల యొక్క అర్థ విజ్ఞాన సారస్వతాన్ని మనం అనేక ధారావాహికల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. అందులో మనకు ఉపనిషత్తులు అనేటువంటివి ఉన్నాయి. తైత్తరీయ ఉపనిషత్తులు, ఐతరేయ ఉపనిషత్తులు, గోపథ ఉపనిషత్తులు అని ఈ రకంగా బ్రాహ్మణ భాగము, ఆరణ్యక భాగము, సంహితా భాగము, కాండములు, కాటకములు అని వేదాలను అనేక రకాలుగా వ్యాసుడు సౌలభ్యం కొరకు 4 వేదాలను అనేక రకాల శాఖలుగా విభజించి మనకు అందించినారు వేదవ్యాసుల వారు. అందులోనూ మనకు ఈ తైత్తరీయ యజుశాఖలో ఉన్నటువంటి పంచ ఉపనిషత్తులు చిత్తి, శీక్ష, భృగు, ఆనంద, మహానారాయణం అనే పేరు కలిగినటువంటి ఈ ఉపనిషత్తులు ఉత్కృష్టమైనటువంటివి. ఇందులో నుండే వేదము యొక్క సారాన్ని అంతా గ్రహించవచ్చు. మనకు వేదములన్నీ కూడా గద్య భాగములు, పద్య భాగములు, శ్లోక భాగములు, మంత్ర భాగములు, యజుస్సులు అని ఈ రకముగా మనకు అనేక రకాలుగా ఉన్నాయి. ఇందులో ఉండేటువంటి తత్వమంతా కూడా ఉపనిషత్తులలో ఇచ్చారు. ఈ ఉపనిషత్తులో ఉండేటువంటి సారమంతా పురాణాలలో ఇచ్చారు. ఇది వేదము యొక్క లక్షణాన్ని పూర్తిగా మనకు తెలియచేస్తూ ఉంది. అందులో భాగంగా మనకు శీక్షాం వ్యాఖ్యాస్యామః వర్ణస్వరః మాత్రాబలం సామసంతానః ఇత్యుక్త శీక్షాధ్యాయః. మామూలుగా ఒక చంటి పిల్లవాడిని ఒక దగ్గరికి వెళ్ళి చదివించాలి అని మనకు పెద్దలు చెప్పినప్పుడు బాలశిక్ష అనేటువంటి ఒక పుస్తకము ఉండేటువంటిది. అందులోనే మనకు అన్ని రకాలుగా కూడా ఆచరణలో ఉండేటువంటివి ప్రతి లక్షణం కూడా అందులోనే తెలియజేసేటువంటివి బాలశిక్షలో, ఆ పుస్తకంలో. అలాంటిది ఈ వేదమే చెబుతోంది. శీక్షాం వ్యాఖ్యాస్యామః, చదువు గురించి చెబుతూ ఉంది. వర్ణస్వర, వర్ణములు స్వరములు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి. ఇందులో వర్ణములు అంటే ఏమిటి, స్వరములు అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్నకు సమాధానాన్ని మనం చూద్దాం. స్వరము ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము, దీర్ఘస్వరితము అని 4 రకాలు. ఉదాత్త, అనుదాత్త, స్వరిత, దీర్ఘస్వరితములు ఏ రకంగా ఉంటాయి, అసలు ఏమిటి, ఈ స్వరముల చేత ఈ అక్షర అల్లికలను చదివినంత మాత్రాన వేదమంత్రం అవుతుందా అనే ప్రశ్న మనం వేస్తే, ఇంద్రశత్రును వర్ధయస్వ, ఇంద్రశత్రును వర్ధయస్వ, ఇంద్రుడి యొక్క శత్రువులందరూ కూడా చనిపోయి ఇంద్రుడు వర్ధిల్లుగాక అని ఒక అర్థం. ఇంద్రుని యొక్క శత్రువులు అందరూ వర్ధిల్లుగాక అని ఒక అర్థం. అనగా యుద్ధ భాగంలో మనం గెలవాలనుకోవడము ఒక లక్షణము అయితే, మనపై పోటీ చేసేటువంటి వాళ్ళు గెలవాలనుకోవడం ఇంకొక లక్షణం మనకు చెబుతూ ఉంది. ఇది స్వరము యొక్క లక్షణం. వర్ణములు అచ్చులు హల్లులు అని అంటున్నాం కదా. ఈ అచ్చులు హల్లులు ఏ విధంగా పలకాలి, వాటి యొక్క లక్షణం ఏమిటి అంటే ఈ రకంగా చెబుతోంది. శిక్షా శిక్ష్యతే అనయేతి వర్ణాద్యుచ్చారణ లక్షణం శీక్షంతే అస్మిన్ ఇది శిక్షా వర్ణాదయః శీక్షైవ శిక్షా దైర్ఘ్యం ఛాందసం తాం శిక్షాం వ్యాఖ్యాస్యామః.
అకారాది క్షకారాంతం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అక్షరములు, మాత్రాకారములు. ఇప్పుడు మనం ఏం చెప్పాము? శీక్షాం వ్యాఖ్యాస్యామ వర్ణస్వర మాత్రాబలం. అక్షరాలను పలికినప్పుడు వాటికి కొంత మాత్రాకార సంధి ఉంటుంది. మాత్రాకారము అంటే ఏమిటి అని అంటే ఆ అనేటువంటి పదం ఎంత సమయంలో పలకాలి, దానికో లక్షణం. హాఫ్ సెకండ్, అర్ధ క్షణం అంతా ఈ అకారాన్ని పలకాలి. ఆ రెండవ అక్షరమైనటువంటి ఆ అనే అక్షరం పలికినప్పుడు మనము 1 సెకండు, 1 క్షణకాలం మనం ఆ అక్షరాన్ని పలకాలి. ఇది మాత్రాబలం. అక్షరముల యొక్క అల్లికలు స్వరముల చేత మాత్రాబలం అనేటువంటిది దీనికి ముఖ్యమైనటువంటిది అని శిక్ష ప్రప్రథమంగా ఒక విద్యార్థికి మనం ప్రారంభం చేసినప్పుడు చెప్పాల్సినటువంటి లక్షణాలు ఈ విధముగా వేదం మనకు చెబుతూ ఉంది. శిక్ష్యతే అనయేది వర్ణాద్యుచ్చారణ లక్షణం శిక్ష, శిక్షైవ శిక్ష ధైర్యం ఛాందసం. పలకవలసినటువంటి అక్షరాల యొక్క సమూహము, మాలిక అక్షరముల యొక్క విధానము చెప్పబడుతోంది. కావున దీనిని శిక్ష అని చెబుతూ ఉన్నారు. ఇందులో అక్షరములు ఏ విధంగా పలకాలి, దానికి లక్షణములు ఏమిటి అంటే, మామూలుగా మనం పలికేటువంటి అక్షరాలు కంఠము నుండి, ఓష్ఠములు అనగా పెదవుల నుండి, నాసికములు అనగా ముక్కు నుండి ఈ రకముగా మనం అక్షరాలు పలుకుతూ ఉంటాం. అక్షరాలు కొన్ని నాలుక నుండి వస్తాయి, కొన్ని చివరి నాలిక అంటే కొండ నాలిక అని అంటాము. ఆ కొండ నాలిక ద్వారా కొన్ని అక్షరాలు వస్తాయి. నాలిక పైభాగంలో ఉండేటువంటి వాటి ద్వారా కొన్ని అక్షరాలు పలుకుతూ ఉంటాము. తాలు అని అంటాం వాటిని. ఈ రకముగా తాలుతో పలికే అక్షరాల, లేక పెదవులతో పలికే అక్షరాల, నాసికముతో పలికే, ముక్కుతో పలికే అక్షరాల, ఆ అక్షరాల యొక్క లక్షణాలు ఏమిటి అంటే, అచ్చులు హల్లులు అని మనకు 2 విధాలుగా వర్ణమాలను మనకి ఇచ్చినారు. పెద్దలందరూ కూడా మనకు ఈ లక్షణాన్ని మనకు అందించినారు. ఆ విధముగా వచ్చేటువంటి అచ్చులు హల్లులు అకుహ విసర్జనీయానాం కంఠ, అ కఖ గఘ హ అకుహ విసర్జనీయానాం కంఠ. ఇవి కంఠము నుండి పలకబడుతూ ఉన్నాయి. ఈ లక్షణం కంఠము నుండి పలకబడుతుంది. మనకు వేదాంత శాస్త్రం ఏ రకంగా చెప్పిందో చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. అదేవిధంగా ఇచు యశానాం తాలు, ఈ చ అనేటువంటి అక్షరాలు దంతాలు కదలకుండా, పెదవులు అంటుకోకుండా మనకు చెబుతూ ఉన్నాయి. ఈ చ ఛ జ ఝ యా ష ఇచు యశానాం తాలు. నాలిక పైభాగంలో ఉండేటువంటి పదం ద్వారా, ఆ ఎముక ద్వారా మనం చెబుతూ ఉన్నాం. అంటే ఋటురశానాం ఇచు యశానాం అనేటువంటి అక్షరాలు అకుహ విసర్జనీయానాం కంఠ, కంఠము నుండి ఏవి పలకాలి, అదే విధముగా తాలుతో ఏమి పలకాలి అనేటువంటి లక్షణాన్ని మనకు ఉచ్చారణ శబ్దము లక్షణం అంతా కూడా మనకు చెబుతూ ఉంది. ఋటురశానాం మూర్ధ, రు ఠ ఠ డ ఢ అణ అనేటువంటి అక్షరాలు ఉన్నాయి. ఇవి పూర్తిగా కూడా మూర్ధ్ని నుండి వస్తున్నాయి. ఇవి పలికినప్పుడు శిరస్సు పైభాగంలో ఉండేటువంటి మూర్ధ్ని దగ్గర చిన్నగా అదిరినటువంటి శబ్దం వస్తుంది. ఇవి ఈ అక్షరాలు పలికేటువంటి లక్షణం. ఋటురసానాం మూర్ధా, లుతులసానాం దంతాః. లు తథ దధ న అనేటువంటి అక్షరాలు పూర్తిగా కూడా దంతముల ద్వారా మనం పలుకుతూ ఉన్నాం. ఉచ్చారణ దంతముల ద్వారా మనం చేస్తూ ఉన్నాము. ఉ ఊ పద్మనీయానామోష్ఠౌ, ఉ పఫ బభ మ వ అనే అక్షరాలు ఇవి పూర్తిగా కూడా ఈ యొక్క పెదవుల ద్వారా మనం చేస్తూ ఉన్నాం. ఓష్ఠముల ద్వారా మనం పలుకుతూ ఉన్నాము. అదేవిధముగా న్యమనానాం నాసికాచ, న్యా నా ణ అనేటువంటి అక్షరాలు, ఇన్య ఇని అనేటువంటి అక్షరాలు పూర్తిగా కూడా నాసికములు అనగా ముక్కు నుండి వచ్చేటువంటి శబ్దము ద్వారా ఈ అక్షరములు అర్థము సులభముగా వస్తూ ఉంటుంది. ఏదైతో కంఠతాలు, ఏ దై తో అనేటువంటి అక్షరాలు కంఠము నుండి మనం పలుకుతూ ఉన్నాం. ఈ రకముగా వర్ణస్వర మాత్రాబలం సామసంతాన ఇత్యుక్త శిక్షాధ్యాయ.
ఒకడు అధ్యయనం ప్రారంభం చేయడానికి ముందుగా మనము చెప్పాల్సినటువంటి అక్షరముల సమూహ లక్షణం ఈ రకముగా ఉంటుంది. ఇలా చెప్పే వేదాన్ని ప్రారంభం చేస్తారు. ఇలా చెప్పకుండా వేదం ప్రారంభం కాదు. అక్షరములు సరిగ్గా లేకపోతే ప్రమోదము ప్రమాదం అవుతోంది. ప్రమోదము అంటే ఆనందము, ప్రమాదము అంటే యాక్సిడెంట్. కాబట్టి మనకు ఎప్పుడు కూడా జీవితంలో ప్రమోదముగా జీవించాలి, ప్రమాదముగా జీవించకూడదు. మహాప్రాణములు, అల్ప ప్రాణములు, అల్పాక్షరములు, న్యుక్తాక్షరములు, ద్విత్వాక్షరములు ఏవైతే ఉన్నాయో అవి ఆ లక్షణములతోనే పలకాలి. అలా పలికినప్పుడే మనకు వేదము యొక్క లక్షణములు అనేటువంటివి అర్థమవుతూ ఉంటాయి. దీనినే ఆచార్య పూర్వరూపం అంతేవాస్యుత్తర రూపం విద్యాసంధి ప్రవచనం సంధానం. ఆచార్య అనగా గురువు, అంతేవాసి అనగా శిష్యుడు. గురువుకు ఉండాల్సినటువంటి లక్షణం ఏమిటి? గుకారశ్చాంధకారశ్చ రుకారస్తం నిరోధకృత్ అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే. గురువు అనేటువంటి వాడు అంధకారం నుండి బయటపడేసేటువంటి వాడై ఉండాలి. అంధకారంలోకి నెట్టేసేటువంటి వాడు గురువు కాదు. కాబట్టి అంధకారం అవునా కాదా అనేటువంటి లక్షణం శిష్యుడికి ఉండాలి. అక్కడ శిష్యుడు గురువు దగ్గర నుండి ఎంత విద్యనైతే అర్థించాలో అంత విద్యను ఆర్జించడానికి తాను సన్నద్ధుడై ఉండాలి. అలాంటి వాడిని అంతేవాసి అని పిలుస్తారు. ఆచార్య అంతేవాసి, ఆచార్య పూర్వరూపం అంతేవాస్యుత్తర రూపం. వీళ్ళిద్దరికీ మధ్యలో ఉండేటువంటి సంధి సంధానము ఏమిటి అంటే విద్యా సంధి. విద్య అనేటువంటిది సంధి. ప్రవచనము సంధానం. ప్ర అంటే ప్రశ్న, వచనము అనగా జవాబు, అర్థం. ఎక్కడైతే ప్రశ్న పుడుతుందో అక్కడే సమాధానానికి తావు. సమాధానానికి ఎక్కడైతే స్థలం ఉంటుందో అక్కడ ప్రశ్న ఉత్పన్నమై నిజానికి సత్య నిరూపణకు దగ్గరగా ఉంటుంది. ఇది వేదము యొక్క లక్షణం. ఇవన్నీ కూడా మనకు వేదార్థంలో ఉత్కృష్టకముగా తెలుపబడ్డటువంటి అంశములు. ఈ విధముగా వేదాధ్యయనానికి శిక్ష అనేటువంటిది ప్రారంభం. ఇక్కడ శిక్ష ఏ విధంగా కనపడుతూ ఉంది అంటే భూరితి వా రుచః భువ ఇతి సామాని సువరితి యజుగుంషి మహ ఇతి బ్రహ్మ బ్రహ్మణ వావ సర్వే వేదా మహీయంతే. అత్యంత మహత్తు కలిగినటువంటి వేదమే ఈ యొక్క మహహ అనేటువంటి లోకానికి, అంటే భూర్లోకము, భువర్లోకము, సుబర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకము అనేటువంటి 7 లోకాలు ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా మనము ఆపాదించుకోవచ్చు అనేటువంటి లక్షణాన్ని మనకి ఈ రకంగా చెబుతూ ఉంది వేదం. భూరితి వా రుచః. రుక్కు మంత్రాలు, రుక్కులన్నీ కూడా భూహు అనేటువంటి శబ్దానికి దగ్గరగా ఉన్నటువంటివి. భువ ఇతి సామాని. సామము నుండే సంగీతం పుట్టింది అని మనకు అనేకమైనటువంటి వాగ్గేయ కళాకారులందరూ కూడా చెప్పిన మాట సత్యం. అందుకు గాను భువహ అనేటువంటి శబ్దం, భూహు అనగా భూమి, భువహ అనగా ఆకాశము, సువహ అనగా ఆకాశము పైన ఉన్నటువంటి స్వర్గము, ఆ తరువాత తపహ, సత్యము, జనము అనేటువంటి లోకములు ఆ పైన ఉన్నాయి. భూమి మనకు కనబడుతూ ఉంది అంటే భువర్లోకం కూడా ఉన్నదన్నమాట సత్యమనే. ఎందుకు? దానికి ప్రశ్నకు సమాధానం ఏమిటి అని అంటే చంద్రమండలం మీద నీళ్లు ఉన్నాయి, చంద్రమండలంలో మనిషి నివాస యోగ్యమైనటువంటి స్థలం ఉన్నది, చంద్రమండలము 14 రోజులు వెలుతురు ఇస్తూ ఉంది, ఇంకో 14 రోజులు చీకటైతుంది అని మనకి ఎప్పుడైతే శాస్త్రవేత్తలు ప్రయోగం చేసి మనకు చెప్పినారో అవి అన్నీ కూడా మనకు వేదమంత్రములు అనుకూలకంగా ఎప్పుడో ఇచ్చినాయి. చంద్రమావా అపామాయతనం. చంద్రమండలము పైన నీళ్లు ఉన్నాయి అని, చంద్రమండలం పైన గాలి ఉన్నది అని, చంద్రమండలం 14 రోజులు చీకటి, 14 రోజులు వెలుతురు వస్తూ ఉంది అని. దానినే మనము పూర్వపక్షము, అపరపక్షము, కృష్ణపక్షము, శుక్లపక్షముగా చెప్పుకుంటూ ఉన్నాం. శుక్లపక్షం ఏదైతే చంద్రుడు మనకు కనబడుతూ ఉన్నాడో అక్కడ పూర్తిగా వెలుతురు ఉంది. కృష్ణపక్షం ఏదైతే మనకు చంద్రుడు క్షీణిస్తూ ఉన్నాడో అక్కడ చీకటి కమ్ముకొని పోతూ ఉంది. ఇది వేదము సత్యమైనటువంటి నిరూపణ చేసినటువంటి అంశం. ఇలాంటి వేదములో బ్రహ్మ విధులు, బ్రహ్మసూత్రములను ఏ విధంగా పాటిస్తూ ఉన్నారు, వారు ఏ రకంగా అనుభవిస్తూ ఉన్నారు. బ్రహ్మ విదాప్నోతి పరం తదేశాభ్యుక్త. పరబ్రహ్మను ఆరాధించాలి, ఆస్వాదించాలి అంటే ఏం కావాలి? పరమాత్మ దగ్గరికి చేరువు కావాలి అంటే ఏం చేయాలి అంటే శ్రద్ధాభక్తులతో సత్యము చేత బతకాలి. సత్యం అనేటువంటి దాన్ని మాత్రమే మనం విసర్జన చేయకుండా ఆరాధిస్తూ ఉండాలి. అలాంటి సత్యానికి పరమ ఉత్కృష్టమైనటువంటి రూపం బ్రహ్మతత్వం. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. జగత్తంతా కూడా మిథ్య.
మాయలో జరుగుతూ ఉంది. కంటికి కనబడేటివేవి సత్యమైనటువంటివా అంటే ఈరోజు ఉండేటువంటిది రేపు ఉండకపోవచ్చు. ఎన్నో వెళ్ళిపోయినాయి. మన బాల్యము నుండి యవ్వనం వరకు, యవ్వనం నుండి వార్ధక్యం వరకు మనం చూసినటువంటివన్నీ ఉన్నాయా అని అంటే ఈ క్షణానికి ఉన్నాయి. రేపటికి ఉంటాయా? మిథ్య, ఉండదు. మరి ఉండేటువంటిది ఏమిటి అంటే విజ్ఞానము, విద్య, ఇవి మాత్రమే ఉంటాయి. శాస్త్రములు, పురాణములు, వేదములు, వేద సంబంధమైనటువంటి వైదిక విద్యలు, శాస్త్రీయ విద్యలు, సాంకేతిక విద్యలు మాత్రమే శాశ్వతముగా ఉంటాయి. అందుకే చదువే ప్రాధాన్యం. శిక్ష అనేటువంటి పదము చేత మనిషి పలికేటువంటి అక్షరాలు ఏ విధంగా పలకాలి అనేటువంటి లక్షణం నుండి ప్రారంభం చేసి మనకు ఈ బ్రహ్మ విదాప్నోతి పరం, పరమాత్మను ఆరాధించాలి అంటే ఎలా? తదేశాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యము జ్ఞానము అనంతమైనటువంటి ఆ బ్రహ్మ కోసం వెతుకులాడుతూనే ఉండాలి. ఇది బ్రహ్మవి, ఆ పర అనేటువంటి శబ్దము చేత ఉన్నటువంటి పరమాత్మను ఆరాధించడానికి వేద విహితమైనటువంటి కర్మలను మనము చేసి పరమాత్మకు దగ్గర కావడానికి ఏర్పాటు చేసుకోవలసినటువంటి లక్షణాలు ఈ యొక్క ఆనందవల్లి అనేటువంటి ఉపనిషత్ సారం మనకు చెబుతూ ఉంది. ఇది వేద విహితమైనటువంటి లక్షణం. పరమాత్మ అయినటువంటి పరబ్రహ్మ మోక్షాన్ని పొందాలి అంటే ఏంటి అంటే తదేశాభ్యుక్త, దాన్ని ఏ విధంగా పొందుతూ ఉన్నాడు అంటే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యము జ్ఞానము అనంతమైనటువంటివి అని చెప్పబడుతూ ఉంది. ఎలా అనంతమైనటువంటివి అంటే పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడు సత్యము జ్ఞానము బ్రహ్మ ఇది అనంతమైనటువంటి లక్షణముగా చెబుతూ ఉంది వేదం. కాబట్టి ఎల్లవేళలా సత్యాన్ని పలకాలి, సత్యజ్ఞానాన్ని అన్వేషించాలి, పరబ్రహ్మ కోసం తపస్సును ఆచరించాలి, పరమాత్మ సాధనను, పరమాత్మకు దగ్గర అయ్యేటువంటి మోక్ష సామ్రాజ్య పథాన్ని మనం అనుభవించాలి. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యూమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతి తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూతః. శ్రేష్టమైనటువంటి హృదయం, ఆ హృదయం అనేటువంటిది ఏ రకంగా ఉంది అంటే సృష్టి ప్రారంభం. అందరూ ఏమంటారు? విత్తు ముందా చెట్టు ముందా అనే ప్రశ్న వేస్తారు. మరి వేదం ఏ రకంగా చెబుతోంది? ఈ యొక్క పరబ్రహ్మ తత్వాన్ని ఆరాధించాలి అని అంటే, మోక్ష సామ్రాజ్య పదం తెలుసుకోవాలి అంటే విత్తు ముందా చెట్టు ముందా అనేటువంటి ప్రప్రథమంగా తెలియాలి. అది తెలిసినప్పుడే కదా పరమాత్మకు దగ్గర అయ్యేటువంటి సందర్భాన్ని నీవు పరమమోక్ష సాధన చేయగలుగుతావు. శ్రేష్టమైనటువంటి వేదములో ఉండేటువంటి గుహ్యము అనగా లోతుగా ఉన్నటువంటి తెలియనటువంటివి, వాటి యొక్క సాధనను పరమే వ్యోమన్ సర్వాన్ కామాన్ సహ, నీలో ఉండేటువంటి సకల మనోరథాలు ఏవైతే కోరికలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా అణుచుకొని పరబ్రహ్మతత్వ సాధనను చేసుకోవడానికి సన్నద్ధుడైనటువంటి వాడు ఏ రకమైనటువంటి లక్షణము చేత ఈ విత్తనం ముందా చెట్టు ముందా అనేటువంటి లక్షణాన్ని తెలుసుకుంటాడు. బ్రహ్మణా విపశ్చితేతి తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూతః. ఒక పదార్థం ఏది మనకు కనబడటం లేదు, అక్కడ నిరామయమైనటువంటి ఒక ఆకాశము ఉంది. తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూతః. ఆకాశం అనేటువంటి పదం ఒకటి ఏర్పడ్డది. ఆకాశం అని ఏర్పడ్డది కదా, మరి అక్కడ ఏం జరుగుతోంది? అసలు ఈ ఆకాశంలో ఏం జరుగుతూ ఉంది? ఈ బ్రహ్మము వల్ల తస్మాత్ ఏ తస్మాత్ ఆత్మనః, ఏ తస్మాత్ అనగా ఈ, తస్మాత్ అనగా ఆ ఈ, తస్మాద్వా ఏ తస్మాత్ ఆత్మనః, ఈ యొక్క ఆత్మ అనేటువంటిది ఏదైతే ఉందో ఆకాశ, ఈ ఆత్మ అనేటువంటిది ఆకాశము అనేటువంటి రూపాన్ని సంతరించుకుంటూ ఉంది. ఈ యొక్క ఆకాశము మనకు కనబడేటువంటి ఆవతల ఉన్నటువంటి రూపము ఏదైతే ఉంటుందో దాన్ని ఆకాశము అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. తస్మాదాత్మన ఆకాశ సంభూతః, ఉద్భవించింది ఎక్కడ ఒకటి, అక్కడ ఆకాశము వల్ల ఇంకొకటి పుట్టింది. ఆకాశాద్వాయు, ఆకాశం నుంచి ఏమి పుట్టింది, అక్కడ ఉద్భవించింది అనే ప్రశ్న మనం వేసుకుంటే వాయువు, గాలి పుట్టింది. వాయోరగ్ని, వాయువు ఏమవుతోంది అంటే రెండు వాయువులు ఒకవైపు నుండి ఇంకో వైపు నుండి వచ్చినప్పుడు
రెండు ఒకదానికొకటి పరస్పరం కలిసినప్పుడు అక్కడ ఉద్భవిస్తోంది అగ్ని. వాయువు వల్ల అగ్ని ఉద్భవించింది. అగ్నికి ఎప్పుడూ వాయువు తోడయ్యే ఉంటుంది. అందువలనే అగ్ని ప్రమాదములు ఎక్కువగా ఉంటాయి. వాయోరగ్ని అగ్నేరాపహ. అగ్ని ఎక్కడైతే ఉంటుందో అక్కడ నీళ్లు ఉంటాయి. తేమ శాతాన్ని మొత్తం అగ్ని తీసుకొని వస్తుంది. ఉష్ణం ఉష్ణేన శీతలము అని అంటాం. అగ్నేరాపహ, అగ్ని నుండి ఆపహ నీళ్లు పుట్టుకొని వచ్చినాయి. అద్భ్య పృథివీ, అద్భ్య ఆపహ అంటే నీళ్లు. అవి ఎక్కడికి పడ్డాయి అని అంటే ఎక్కడో కంటికి కనబడినటువంటి దూరంలో పుట్టినటువంటి వాయువు, వాయువు ద్వారా పుట్టినటువంటి అగ్ని, అగ్ని ద్వారా పుట్టినటువంటి నీళ్లు, ఆ నీళ్లు ఆకాశము నుండి భూమి మీద పడ్డాయి. అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ. ఆ పృథివీ అనగా భూమి, ఆ భూమి మీద పడ్డాయి. ఆ నీళ్లలో నుండి కొన్ని ఓషధులు, విత్తనాలు పడ్డాయి. ఓషధీభ్యోన్నం, ఆ ఓషధులు అన్నమైనాయి. అన్నము అనగా అత్తి, తినేటువంటి పదార్థం. అవి కేవలం బియ్యమో గోధుమలో ఇంకా ఏమైనా వస్తువులో కాదు, చిరుధాన్యాలో అని కాదు. మనిషి మనుగడ సాధించడానికి ప్రేరణ కలిగించేటువంటి ప్రతి పదార్థము, తిని జీర్ణమై విసర్జన చేయడానికి అనుకూలమైనటువంటి ప్రతి విషయం కూడా, ప్రతి పదార్థము కూడా అన్నము అని వ్యవహరింపబడుతూ ఉంది. దానిని ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుష, అక్కడ పురుషుడు అనేటువంటి శబ్దము చేత ఉద్భవించి ఉన్నాడు. ఇలా విత్తనం ముందా చెట్టు ముందా అంటే కాదు, ఆకాశమే ముందు. ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీళ్లు, నీళ్లు భూమి మీద పడ్డప్పుడు ఆ నీళ్లలో వచ్చేటువంటి ఓషధుల ద్వారా ఇక్కడ భూమి మీద అనేకమైనటువంటి వృక్ష సంపద ద్వారా పురుషుడు అనేటువంటి వాడు ఉద్భవించినాడు అని మనకు వేదము ఈ పరబ్రహ్మతత్వాన్ని బ్రహ్మసూత్రముగా మనకు చెబుతూ ఉంది. మరి ఆ పురుషుడు ఏ విధంగా ఉన్నాడు అనే ప్రశ్నకు సమాధానం ఈ రకంగా ఉంది. సవా ఏష పురుషోన్నర సమయః తస్యేదమేవ శిరః. అన్నగత ప్రాణులు ఇప్పుడు బతికేటువంటివన్నీ కూడా వాయుగత ప్రాణులు, అన్నగత ప్రాణులు, జలగత ప్రాణులు అని, రసగత ప్రాణులు అని అనేక రకాలుగా ఉన్నాయి ప్రాణుల్లో. అలా అన్నముతో పుట్టినటువంటి వాడు, అన్నరసాన్ని అనుభవించేటువంటి వాడు తస్యేదమేవ శిరః. పురుషుడు ఏ రకంగా ఉన్నాడు? పురుషుడు అంటే ఇక్కడ స్త్రీలింగమో పుల్లింగమో నపుంసకలింగం అనేటువంటి భేదాలు ఏమీ లేవు. అక్కడ ఎలా చెబుతున్నాడు అంటే పురుషుడు ఏ రకంగా ఉన్నాడు అని. తస్యేదమేవ శిరః, ముందుగా శిరస్సు ఉద్భవిస్తూ ఉంది. అయం దక్షిణ పక్ష, తర్వాత కుడి భాగం అంతా ఉద్భవిస్తూ ఉంది. అయముత్తర పక్ష, ఆ తర్వాత అయమాత్మా. దక్షిణ భాగము, ఉత్తర భాగము, కుడి చేతి నుండి కుడి చిటికన వేలి వరకు, ఎడమ చేతి నుండి ఎడమ చిటికన వేలి వరకు ఈ విధముగా ప్రాణం అనేటువంటిది ఉద్భవిస్తూ ఉంది. అయమాత్మా ఇదం పుచ్చం ప్రతిష్ఠ, ఇక్కడ ప్రాణం అనేటువంటిది ఏర్పడుతూ ఉంది. తదప్యేష శ్లోకో భవతి, బ్రహ్మసూత్రములలో పురుషుడు ఏ రకంగా ఉద్భవిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనకు ఈ అనువాకం అంతా కూడా చెప్పింది. ఇది వేదం యొక్క లక్షణం. ఇదొకటే విజ్ఞానం బ్రహ్మ, తర్వాత ప్రాణో బ్రహ్మ, మనోబ్రహ్మ అని అనేక రకాలుగా ఈ లక్షణం అంతా కూడా మనకు చెబుతూ ఉంది. ఇది వేదం యొక్క లక్షణం. ఈ వేదాన్ని ఎల్లవేళలా ఆస్వాదిస్తూ మనమందరం కూడా ఈ వేదరసాన్ని అనుభవిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.